కాకినాడ జిల్లా పెద్దాపురం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా పెద్దాపురంలో ఒక్కరోజు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు, పెద్దాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి. తిరుపతి లడ్డు ప్రసాదం అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలని దీక్ష చేపట్టగా మద్దతు పలికిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సూరిబాబు రాజులు, విశ్వహిందూ సేవా సంఘం, శ్రీ సాయి ట్రస్ట్లు సంఘీభావం తెలపగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం పట్టణంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రతపై 11 రోజులు దీక్ష చేపట్టిన సంగతి మీ అందరికీ. పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావంగా తిరుపతి లడ్డూపై జరిగిన అపవిత్రత కోసం మా కాకినాడ జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గంలో కూడా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా, కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు నేను కూడా దీక్షలో కూర్చోవడం జరిగింది. ఈ దీక్షకు కూడా సంఘీభావంగా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, బీజేపీ నాయకులు, బీజేపీ శ్రేణులు కూడా ఈ దీక్షలో పాల్పంచుకుంటా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉందో అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో కూటమికి సంబంధించినటువంటి నాయకులు కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు ఏదైతే అపవిత్రమైందో ఆ దీక్షకి సంఘీభావంగా, అంటే అపవిత్రం అంటే తిరుపతి లడ్డు అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో కాకుండా ప్రపంచం యావత్తు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావిస్తూ అనేక మంది హిందువులే కాకుండా అన్య మతస్థులు కూడా ఆ స్వామివారిని కొలిచేవారు చాలామంది ఉన్నారు. ఏదైతే సనాతన ధర్మం, హిందూ ధర్మం ఉందో హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ లడ్డూలో పంది పువ్వు సంబంధించినటువంటిది, అలాగే వెజిటబుల్ ఆయిల్స్, అనేకమైనటువంటి ఆయిల్స్ కలిపి ఈరోజు లడ్డూని అపవిత్రం చేసిన కారణంగా ఈరోజు మేము ఈ దీక్షలో పాల్గొన్నాం. మరి తిరుపతి దేవతను అపచారం జరిగింది. లడ్డూలో పువ్వు సప్లై చేసి లడ్డూ తయారు చేశారన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి దాన్ని ఖండించి ఆయన ప్రత్యక్షంగా కార్యక్రమంలో దిగి మన విజయవాడలో మెట్లు క్లీన్ చేయడం జరిగింది. అలాగే తిరుపతి ఆయన నిర్ణయించడం జరిగింది. అలాగే దాని ద్వారా మనం ఎలా కార్యక్రమం నాయకులు చేసే కార్యక్రమానికి మద్దతుగా మన రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇక్కడ ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తుమ్మల గారు, బాబు గారు ఆధ్వర్యంలో పెద్దాపురంలో మరి ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా వచ్చారు, అందరూ కూడా వచ్చారు. మరి అనేక విషయాలు కూడా ఇలా చెప్పడం జరుగుతుంది అందరూ కూడా. ఎందుకంటే ఇలా మరి వైసీపీ గవర్నమెంట్ మరి అరాజకాలు 5 సంవత్సరాలు కూడా అనేక అరాజకాలు చేసి మరి గుళ్ళు మీద కూడా ఇవాళ మనమైతే పవిత్రంగా భావించే గుళ్ళు మీద కూడా వాళ్ళు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో మేము తిరుపతి కాదు అన్ని దేవాలయాల్లో కూడా మరి నాసిరకం నెయ్యి వాడి టెండర్లో పిలిపించి అందులో తక్కువ రేటుకి ఇచ్చి, రివర్స్ టెండర్ అని చెప్పి తక్కువ రేటు వేసి మరి నాసిరకం ఇచ్చి ఇవాళకి మా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇవాళ మన రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా మరి ఈ ప్రసాదాలు తినటం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగింది. అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలామంది, మన దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఖండించారు.